అలాగే ఇప్పుడు జగన్ భార్య గురించి, భారతి గురించి మనకు వచ్చింది కాబట్టి, గత ప్రభుత్వ హయాంలో జగన్ భార్య చైర్మన్గా ఉన్నటువంటి సాక్షి పేపర్కి దాదాపు 5 ఏళ్లలోనే 443 కోట్లకు పైగా నిధులు కేటాయించారని, మిగతా పత్రికలకు మాత్రం ఇప్పటి వరకు ఆ చెల్లింపులు జరగలేదని నిన్న కేబినెట్ భేటీలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగానే ఈ మొత్తం వ్యవహారంపై అసలు ఏ ప్రాతిపదికన ఆ సాక్షి పత్రికకు అన్ని నిధులు మంజూరు చేశారో అసలు తేల్చండి ఇదనేసి సమగ్ర విచారణకు ఆదేశించారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఈ విషయంలో దీనిపై అసలు ఏం తేలబోతోంది, ఏం జరగబోతోంది? రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే సమాచార ప్రసారాల శాఖ మంత్రి పార్థసారథి గారి ద్వారా అసెంబ్లీకి తెలియజేసిన సమాచారం ప్రకారం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో 883 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రకటనల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అందులో 403 కోట్ల రూపాయలు ఒక్క సాక్షి మీడియాకే దక్కాయి. మిగిలిన అన్ని మీడియా సంస్థలు కలిపి 480 కోట్లు దక్కాయి అని చెప్పని అసెంబ్లీకి సమాచారం తెలియజేయడం జరిగింది. అదే సందర్భంలో ఇంకొక అడుగు ముందుకేసి నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సమాచారం ఏంటి అంటే 2,60,000 మంది వాలంటీర్లు, వారికి తోడుగా ప్రభుత్వ కార్యాలయాల్లో సాక్షి పేపరు సర్క్యులేషన్ ద్వారా 200 కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వ ధనంతో సాక్షిని కొనుగోలు చేయించారు. అంటే ఇవాళ ప్రభుత్వ ధనంతో సాక్షి సర్క్యులేషన్ పెంచారు, ప్రభుత్వ ధనాన్ని సాక్షి యాజమాన్యానికి కట్టబెట్టారు. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని రాజ్యాంగం మీద పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా తనకు దక్కిన అధికారాన్ని, తన చేతిలో ఉన్న యంత్రాంగాన్ని, తన చేతిలో ఉన్న ప్రభుత్వ ధనాన్ని, అంటే ప్రజల పన్నుల నుంచి ప్రభుత్వానికి జమైన డబ్బుకి కస్టోడియన్గా వ్యవహరించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి పక్షపాత ధోరణితో తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థలకి లబ్ధి చేకూర్చుకున్నారు అనేది నిర్ధారణ అవుతూ ఉంది. పైకి ఇక్కడ యాడ్ రెవెన్యూ ఒక సంస్థకి కట్టబెట్టడానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ పత్రికకు ఉన్న సర్క్యులేషన్ ప్రాతిపదికగా యాడ్స్ ఇస్తారు. ఎన్ని యాడ్స్ ఇవ్వాలి, ఎంత సైజు యాడ్ ఇవ్వాలి, ఎంత యాడ్ రెవెన్యూ ఇవ్వాలి అనేది ఆ పత్రికకి యాడ్ ఇవ్వటం ద్వారా తమ ప్రభుత్వానికి ఎంత స్థాయి ప్రచారం దక్కుతుంది అనేది కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ విధమైన నామ్స్ని వైలేట్ చేస్తూ ఇవాళ హైయెస్ట్ సర్క్యులేషన్ పరంగా చూసుకుంటే 2nd ప్లేస్లో ఉన్న సాక్షికి ఆ 2nd ప్లేస్లో రావటం కోసం సహజ సిద్ధంగా ఉన్న సర్క్యులేషన్ కాకుండా లక్షలాది సర్క్యులేషను ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ వాలంటీర్లకి అలాగే ప్రభుత్వ కార్యాలయాలకి సర్క్యులేషన్ చేయటం ద్వారా ఆర్కెస్ట్రేటెడ్గా సర్క్యులేషన్ పెంచి దాన్ని చూపించి యాడ్స్ కట్టబెట్టారు. ఆ కట్టబెట్టే ప్రాసెస్లో కూడా హయ్యెస్ట్ సర్క్యులేషన్ ఉన్న ఈనాడుకి కాకుండా ఆంధ్రజ్యోతికి అసలు యాడ్సే ఇవ్వకుండా ఒక్క సాక్షికి మాత్రమే 403 కోట్ల రూపాయలు కట్టబెట్టారు అని అంటే ఆయన రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా కాకుండా పక్షపాతంతో రాగద్వేషాలతోటే కొన్ని మీడియా సంస్థలకు ఇవ్వకుండా తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియా సంస్థ కట్టబెట్టుకోవటం అని అంటే 100కి 100 పాళ్ళు అధికార దుర్వినియోగం, అవినీతి ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఆర్థిక ప్రయోజనం చేకూరిన భారతి గారు బాధ్యురాలే, ఆర్థిక ప్రయోజనం చేకూర్చిన జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడే. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా టెండర్ల ద్వారా 26 లక్షల రూపాయల నెయ్యి హెరిటేజ్ సంస్థ సప్లై చేసింది అని చెప్పని టెండర్ ద్వారా సప్లై చేశారు వాళ్ళు. ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి తాను ముఖ్యమంత్రిగా ఉండి తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థకు ఆయాచితంగా లబ్ధి చేకూరలు. అక్కడ టీటీడీ ద్వారా టెండర్లు పిలిస్తే ఆ టెండర్లో వాళ్ళు టెండర్ దక్కించుకొని 26 లక్షల రూపాయలు నెయ్యి సప్లై చేశారు. దానికే విపరీతమైన అవినీతికి పాల్పడ్డాడు చంద్రబాబు నాయుడు. తన సంస్థకి నెయ్యికి సప్లై కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాడు అని చెప్పని రోజా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇష్టారీతిన ఆరోపణ చేశారు. అది టెండర్లో దక్కించుకున్నారు. ఓపెన్ టెండర్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. దాన్ని ఒక పక్షపాతంగా ప్రచారం చేసిన వైసీపీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని చెప్పని ఆరోపించిన వైసీపీ తాను ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత అది చంద్రబాబు నాయుడు గారికి ఆయోచితంగా చేకూరిన లబ్ధాన్ని నిర్ధారణ చేయలేకపోయింది అనేది వాస్తవం. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థలకి ఆయాచిత లబ్ధి చేకూర్చారని నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో లోతైన విచారణ జరిగి తీరాల్సిందే. ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని
బాహాటంగా బరితెగించి తన కుటుంబానికి కట్టబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కఠినమైన శిక్షలు విధించాల్సిందే. దానికి బాధ్యులైన అధికారులనైనా, ఆ కన్సర్న్ మినిస్టర్నైనా, జగన్మోహన్ రెడ్డి గారినైనా అందరినీ బాధ్యులుగా చట్టం ముందు దోషులకు ఎక్స్పోజ్ చేయాల్సిందే. ఈ విధంగా అవినీతి సొమ్ము దక్కించుకున్న సాక్షి సంస్థ నుంచి, భారతి గారి నుంచి ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి ఆ డబ్బు రాబట్టాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.